మాచవరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కాలనీ యువకులు ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాత లైబ్రరీ సెంటర్ వద్ద కాలనీ యువకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ యువకుడు మద్దు కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల కిందట ఈ లైబ్రరీని నిర్మించారని, ఎవరూ పట్టించుకోకపోవడంతో లైబ్రరీ శిథిలావస్థకు చేరుకుందని చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా లైబ్రరీ పరిసర ప్రాంతాల్లో పిచ్చి చెట్లను తొలగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులు స్పందించి నూతన లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మాచవరం మండలం మాచవరం గ్రామం దళితవాడలో స్వచ్ఛ భారత్ దళితవాడ అనే కార్యక్రమంలో భాగంగా దళితవాడలోనే కమ్యూనిటీ హాలు గత 30 సంవత్సరాల క్రితం ఈ పురాతనమైన కమ్యూనిటీ హాలు కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కమ్యూనిటీ హాల్ గురించి ప్రభుత్వాలు మారినా కానీ ఎవరు కూడా ముందుకొచ్చి ఈ కమ్యూనిటీ హాల్ గురించి పట్టించుకున్న దాఖలు లేవు. కమ్యూనిటీ హాల్ ముందున్న ఈ కంప చెట్లను మనం ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారని ఎదురు చూసే బదులు మనవంతుగా మనమే వచ్చేసి మన కమ్యూనిటీ హాల్ని మనం ఈ అడవి తుమ్మ చెట్లని నరికేసే కార్యక్రమం, అదేవిధంగా క్షేమం దగ్గర రహదారులు ఉన్న కంప చెట్లను కూడా తొలగించే కార్యక్రమాన్ని అందరూ పూనుకున్నందుకు ప్రభుత్వాలు దయ ఉంచేసి 30 సంవత్సరాల క్రితం ఉన్న ఈ కమ్యూనిటీ హాల్ని ఇప్పుడు వచ్చే బడ్జెట్లోనన్న కొత్త కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేయించేసి ఎస్సీ కాలనీ వాళ్ళకి కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.